నాటకాలు వేసే రాజా గౌతమ్ సినిమాలో హీరోగా మారాలని కలలు ఉంటాడు. అనాథైన హీరోకి అతని స్నేహితుడు వెన్నెల కిషోర్ ఆదుకుంటూ ఉంటాడు. ఓ జాతీయ పోటీలో పాల్గొనే ఛాన్స్ వస్తుంది. అయితే దాంట్లో పాల్గొనేందుకు భారీగా డబ్బు అవసరమవుతుంది. మరి ఆ డబ్బుల కోసం హీరో ఏం చేశాడు? బ్రహ్మానందానికి హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అతను అనుకుంటున్నట్టుగా జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇవ్వగలిగాడా? అతని లక్ష్యం నెరవేరిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బ్రహ్మానందం అతని కొడుకు రాజా గౌతమ్ వెన్నెల కిషోర్ కలిసి నటించడంతో బ్రహ్మ ఆనందం మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ చాలా సింపుల్ గా స్టోరీని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. దాని చుట్టూ కామెడీని పండించే ప్రయత్నం కూడా చేశాడు. కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన హంగులేవి లేకుండా క్లీన్ గా మూవీని బ్రహ్మానందం అని తెరకెక్కించాడు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు సినిమాలో నటించిన చిన్న చిన్న రోల్స్కే పరిమితమవుతున్న బ్రహ్మానందం ఈ సినిమాలో చాలా భాగం కనిపించాలని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మి ఉన్నాడు కదా, కామెడీ ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు. అయితే బ్రహ్మానందం పాత్రలో కామెడీ తక్కువగా ఉంటుంది. అయితే రాజా గౌతమ్ కి ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పటిదాకా రాజా గౌతమ్ చేస్తున్న సినిమాలన్నింటికంటే ఇందులో నటించడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర చేశాడు కాబట్టి. అయితే చేసినంత వరకు తన కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాలో రాజా గౌతమ్ నటన చూసిన వాళ్లకు ఇతను పెద్ద స్టార్ అవుతాడని అనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకు రాజా గౌతమ్ నుంచి ఆ లెవెల్లో పరిణితి చెందిన నటన కనిపిస్తుంది. అయితే వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాకి బాగా ఉపయోగపడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెన్నెల కిషోర్ చెప్పినట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, రక్తపాతం లాంటివి ఉండవు. మితేష్ పర్వతనేలి సినిమాటోగ్రఫీ బాగుంది. షాండిలియా పిసపాటి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి సినిమాలు నేటి యూత్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే కథా కథనం రెండు నెమ్మదిగా సాగుకుంటాయి. కామెడీ వర్కౌట్ అయినా సాఫ్ట్ కామెడీని ఎంజాయ్ చేసే జనాలు చాలా తక్కువ మందే ఉన్నారు ఈ రోజుల్లో. అయితే కథలు ట్విస్ట్ లేకుండా సింపుల్ గా సాగటం, క్లైమాక్స్ ఎలా ఉంటుందో జనాలు ముందుగానే ఊహించటంతో నేటి తరానికి ఈ మూవీ కాస్త బోరింగ్ అనిపించొచ్చు. కానీ మొత్తానికి బ్రహ్మానంద మూవీ క్లీన్ ఫీల్ గుడ్ కామెడీ సినిమాలకు ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ మూవీ నచ్చకపోవచ్చని చెప్పుకోవచ్చు.